మండలం పటవల గ్రామంలో రీసర్వే డీటీ గారు అయినటువంటి వీరబాబు గారిని కలిసి ఈ అసైన్ భూముల సమస్యల మీద ఈ భూములు అన్యాక్రాంతం అయినాయని, కొంతమంది భూ యజమానులు భూస్వాములు కూడా గతంలో లీజు నిమిత్తం తీసుకుని ఆ భూములను ఇవ్వకుండా వీళ్ళని నానా తిప్పలు పెడుతున్నారని చెప్పేసి ఈ రీసర్వేలో అసైన్ చట్ట ప్రకారం ఎవరి భూములు వాళ్ళకి తిరిగి అప్పచెప్పాలని చెప్పేసి మనం దరఖాస్తులు పెట్టుకోవడం జరిగింది. ఈ దరఖాస్తులను పరిశీలించి వెంటనే పార్ట్ యాక్ట్ ప్రకారం, అంటే అసైన్డ్ యాక్ట్ 9/77 యాక్ట్ ప్రకారం ఎవరి భూములు వాళ్ళకి అప్పచెప్పడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి డీటీ గారు మనకి హామీ ఇచ్చారు. ఒక వారం 10 రోజుల్లో ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయకపోతే మటుకు పెద్ద ఎత్తున పేదలందరినీ కూడా కూడగట్టి మరి నిరసన చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, అలాగే సిపిఎం పార్టీ, ఇతర సంఘాలన్నీ కూడా వీరికి మద్దతుగా రావడానికి సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి ఒక వారం రోజులు ఈ సమస్యలను పరిష్కరించమని చెప్పి మనం డీటీ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా పటవల గ్రామంలో 410-A1 సర్వేలో దోనం చిన్నవీర్రాజుకి ఇచ్చినటువంటి భూమిని పీతల వెంకన్న ఆయన అన్యాక్రాంతం చేశాడు. ఇప్పటికీ కూడా సంవత్సరాల తరబడి ఆయన పండించుకుని ఆ అప్పు తీరినా సరే ఇప్పటికీ కూడా భూమి అప్పచెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇతని మీద ఈఓటీ యాక్ట్ ప్రకారం చర్య తీసుకుని అసలు లబ్ధిదారులైనటువంటి దోనం చిన్నవీర్రాజు యొక్క వారసులకి ఆ భూమిని అప్పచెప్పాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరియు బీర లక్ష్మమ్మకి ఇచ్చినటువంటి భూమి 410-B1లో భూమి ఉంది. ఈ భూమిని ఇక్కడ అవసరం నిమిత్తం కొంత అప్పు తీసుకోవడం జరిగింది. ఆ డబ్బులకి ఈ భూమిని దాదాపు